హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే పొట్టు పెసరపప్పుతోని పిల్లలకు స్నాక్స్ చేస్తున్నాను. ఇది పొట్టు పెసరపప్పు అండి. దీనిని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని దీనిని ఇప్పుడు కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకోవాలి. పొట్టున్న పర్వాలేదండి, ఏం కాదు. ఇప్పుడు దీనిని మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకొని బరుకుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బరుకుగా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవద్దండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసేసుకుందాము. ఇలా గిన్నెలో తీసేసుకోవాలి. మరి కొద్దిగా ఉన్నదండి, దీనిని కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో 10 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, వీటిని వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ పట్టేసుకొని ఈ పేస్టుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో ఏ పిండి కూడా వేయకూడదండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో ఈ పిండిని ఇలా చేతి పట్టి చిన్న చిన్న బజ్జీల్లా వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి మధ్యలో ఇలా తిప్పేసుకోవాలి. అయిపోయినాయండి, ఇవి కాలినవి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో మరికొన్ని వేసేసుకుందాము. అయిపోయినాయండి, ఇవి కూడా కాలిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. అయిపోయినాయండి, ఇవి రెడీ. ఇవి పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ నచ్చుతాయండి. చాలా బాగుంటాయి. పొట్టు పెసరపప్పుతోని మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.